రావణాసురుడు ఎంత గొప్పవాడో కదా, సీతాదేవిని ముట్టుకోకుండా అపహరించాడు. హీఈస్ ద రియల్ ఫెమినిస్ట్. అబద్ధం. సీతాదేవిని ఎత్తుకెళ్ళినప్పుడు రావణుడు భూమిని చీల్చి తీసుకెళ్ళాడు. వాట్ నాన్ సెన్స్. రావణుడి గురించి తెలుసుకోవాలన్నా, శ్రీరామాయణం నేర్చుకోవాలన్నా ఒరిజినల్ వాల్మీకి రామాయణం. అది కాదు, రావణాసురుడికి శాపం ఉంటుంది కదా, ఇష్టం లేకుండా ఆడవాళ్ళని ముట్టుకుంటే తల ముక్కలైపోతుంది అని. ముట్టుకుంటే కాదు, బలవంతంగా బలత్కారం చేస్తే. వామేన సీతాం పద్మాక్షిం మూర్ధజేసు కరేణ సహా ఊర్వోస్తు దక్షిణేనైవ పరిజగ్రహ పానిన. రావణుడు ఎడమ చేతితో సీతమ్మ జుట్టు పట్టుకొని లాక్కొని కుడి చేతితో ఆమె తొడలను పట్టుకొని ఎత్తుకెళ్ళాడు. మరి అశోకవనంలో సీతాదేవిని బాగా చూసుకున్నాడు అంటారు. సుందరకాండ 20వ సర్గ. నువ్వు చదువుతుంటేనే ఏడుస్తావు, చదవలేవు. అశోకవనంలో సీతాదేవితో రావణుడు తన అందాన్ని చాలా అసభ్యకరమైన లాంగ్వేజ్లో మాట్లాడతాడు. ఎంతలా అంటే ప్రజెంట్ వాడే మన మాటల కన్నా ఘోరంగా ఉంటాయి. జస్ట్ గో అండ్ రీడ్. మానసికంగా సీతాదేవి ఎంత కృంగిపోయి ఉంటుందో కదా. ఒక సమయంలో సూసైడ్ చేసుకునేంతలా. శరీరం విశ్వజామ్యహం, ఇది సీతాదేవి అన్న మాట. నా శరీరాన్ని చీల్చి తిన్నా సరే, అవసరమైతే ప్రాణాలే వదిలేస్తాను అని అంది. రావణాసురుడు అంత కామాంధుడా? హనుమంతుడు సీతాదేవిని వెతికేటప్పుడు తను వందల మంది ఆడవాళ్ళని చూస్తాడు. వాళ్ళని రావణాసురుడు ఎత్తుకొచ్చాడు. నాట్ ఫర్ రివెంజ్, ఫర్ హిస్ లస్ట్. ఇన్ఫాక్ట్ అది రావణ చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. ఇలాంటి సిచ్యువేషన్స్ని మార్చి చెప్పి రావణాసురుడిని గ్లోరిఫై చేయడానికి వాడుతున్నారు. రావణాసురుడు గొప్ప రాజు, బలవంతుడు. అది రాముడు, ఆంజనేయుడు కూడా ఒప్పుకుంటారు. కానీ ఆడవాళ్ళ పట్ల రావణాసురుడికి ఉన్నది లస్ట్. సీతాదేవిని అపహరించింది రాముడిపై కోపంతో కాదు,